గ్రామాలు కలిసి ఒకే ఊరిలా ఉంటాయి. కానీ రెండు ఊళ్లకు రెండు మండలాలు, రెండు నియోజకవర్గాలు. ఓ గ్రామంలో ప్రజలకి ప్రభుత్వ కార్యాలయాలు అన్ని కూతవేటు దూరంలో ఉంటే, అందులో కలిసి ఉన్న మరో గ్రామానికి మాత్రం అన్ని దూరమే. దీంతో ప్రజలు గత కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇంతకీ ఈ రెండు గ్రామాలేంటి, ప్రజల కష్టాలేంటి? గ్రామాల్లో రోడ్లు ఉండటం సహజం. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ రోడ్డుకి ఓ చరిత్ర ఉంది. ఈ రోడ్డుకి ఓ వైపున రాజుపాలెం, మరోవైపున కె రాజుపాలెం గ్రామాలున్నాయి. ఇవి రెండు గ్రామాలంటే కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చే వాళ్లు కూడా నమ్మలేరు. రెండు గ్రామాలకు మధ్య ఉన్నది కనిపిస్తున్న ఈ రోడ్డే. రాజుపాలెం గ్రామం పర్చూరు నియోజకవర్గం మార్టూరు మండలంలో ఉంది. కె రాజుపాలెం గ్రామం అద్దంకి నియోజకవర్గం బల్లికురువ మండలంలో ఉంది. అయితే కలిసిపోయి ఉండే ఈ రెండు గ్రామాల్లో రాజుపాలెం ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. 2-3 కిలోమీటర్ల దూరంలోనే మండల కేంద్రమైన మార్టూరు అందుబాటులో ఉంది. కానీ రోడ్డుకి మరోవైపు ఉన్న కె రాజుపాలెం గ్రామ ప్రజలకు మాత్రం అన్నీ తిప్పలే. సచివాలయానికి వెళ్లాలన్నా, మండల కేంద్రమైన బల్లికురువ వెళ్లాలన్నా 10 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లాల్సి ఉంది. రోడ్డుకి ఓ వైపున ఉన్న రాజుపాలెం గ్రామానికి అన్నీ అందుబాటులో ఉన్నా, అదే రోడ్డుకి మరోవైపు ఉన్న కె రాజుపాలెం గ్రామానికి మాత్రం కార్యాలయాలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి ఉన్నా కె రాజుపాలెం ప్రజల ఇబ్బందులను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. మేము ఏ పని కావాలన్నా 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. మాకు దగ్గరలో మార్టూరు ఉంది కాబట్టి మాకు ఏదన్నా అవకాశం ఉంటే మీరు దయించి మా గ్రామాన్ని మార్టూరు మండలంలో చేర్చవలసిన కోరుతున్నాం. మాది కె రాజుపాలెం. సచివాలయాన్ని పోయి రావాలంటే పక్కన రాజుపాలెం, కె రాజుపాలెం అనే ఊరు మాకు కొంత కలిసి ఉంటుంది. ఎంత 2 నిమిషాల్లో సచివాలయం అక్కడికి వెళ్ళిపోతాం. 5 కిలోమీటర్లు పోయి 5 కిలోమీటర్లు రావాలి రోజు. మా బాబుకి హెల్త్ కార్డు తేడా ఉంటే పేరు మారవద్దంటే అది ఇప్పుడు ఏంటి అంటే ఒకరు వస్తారు, ఒకరు ఎవరు ఉండేది మాకు తెలియదు. ఇక్కడ సచివాలయం లేకపోవడం పెద్ద తేడా వచ్చింది మాకు. మా ఊర్లో సచివాలయం లేదండి. మా ఊరు రాజుపాలెం కలిసి ఉంటుంది. కళ్ళ ముందు సచివాలయం అవతలలో ఉన్నా కానీ మేము యామారం 5 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. మాకు ఏదైనా చిన్న అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, చిన్న కోసం ఏదైనా పోవాలన్నా కూడా వ్యాపారం పోవాలంటే అక్కడ అందుబాటులో వాళ్ళు వచ్చేటికి లేట్ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే పొలం పనులు పెట్టుకుని కూడా ఇబ్బంది పడుతున్నారు. అటు పొలం పోలేక ఇటు ఆడిపోయి ఒక రోజు అలా చెడిపోతున్నాము. అందువల్ల మాకు సచివాలయం, ఈ విలేజ్ లో సచివాలయం పెంచే కార్యక్రమం మాకు కూడా సచివాలయం ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. సచివాలయం మాకు ఇక్కడ పక్కన రాజుపాలెం, రాజుపాలెం మార్టూరు మండలం రాజుపాలెంలో ఉంది. మరి కె రాజుపాలెం కాబట్టి మా సచివాలయం 6 కిలోమీటర్లు వ్యాపారం పోవాలి. వర్షం పడితే ఇబ్బంది, పోవాలన్నా కాబట్టి ఏదైనా పని ఉండా పోయేటలకి వాళ్ళు ఉండదు, జనానికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి దాన్ని ఆలోచించి గవర్నమెంట్ అవకాశం ఉంటే మా గ్రామాన్ని మార్టూరు మండలంలో చేర్చి, మార్టూరు మాకు దగ్గర 2 కిలోమీటర్లే కాబట్టి బాగుంటుందని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల హద్దులపై కూటమి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఇప్పటికైనా కె రాజుపాలెం గ్రామాన్ని మార్టూరు మండలంలో కలపాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మార్టూరు మండలంలో కె రాజుపాలెం గ్రామాన్ని కలిపితే ఇబ్బందులు తొలగిపోతాయని వేడుకుంటున్నారు.